శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం డిసెంబర్ 29వ తేదీ సోమవారం ఉదయం 7:24 నవగ్రహాలలో బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలా బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించగానే ధనుస్సు రాశిలో చతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది. అంటే 4 గ్రహాలు కలిసి కూటమిలాగా ధనుస్సు రాశిలో ఏర్పడుతున్నాయి. ఆ 4 గ్రహాలు ఏంటంటే సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల కూటమి ధనుస్సు రాశిలో డిసెంబర్ 29 సోమవారం ఉదయం 7:24 ఏర్పడుతున్నాయి. ఈ చతుర్గ్రహ కూటమి 4 గ్రహాల కూటమి ఎప్పటి వరకు ఉంటుందంటే 2026 సంవత్సరం జనవరి 13వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 3:55 వరకు ఈ చతుర్గ్రహ కూటమి ధనుస్సు రాశిలో ఉంటుంది. ఈ చతుర్గ్రహ కూటమి ప్రభావం అనేది ద్వాదశ రాశులకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని విషయాలలో అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది, కొన్ని విషయాలలో వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి డిసెంబర్ 29వ తేదీ ఉదయం 7:24 నుంచి 2026 జనవరి 13వ తేదీ తెల్లవారుజామున 3:55 వరకు ఈ చతుర్గ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, చతుర్గ్రహ కూటమి సంపూర్ణంగా యోగించటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి సులభమైన పూజలు చేసుకోవాలో, పరిహారాలు చేసుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఎలాంటి స్తోత్ర పారాయణలు చేసుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎటువంటి ఆహారం తినిపించుకోవాలో, అలాగే ఎలాంటి మంత్రాలు జపిస్తే చతుర్గ్రహ కూటమి సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి చతుర్గ్రహ కూటమి 5వ స్థానంలో ఏర్పడుతోంది. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాల కూటమి సింహరాశి వాళ్ళకి 5వ స్థానంలో ఏర్పడుతోంది. ఈ చతుర్గ్రహ కూటమిలో కేవలం ఒక గ్రహం మాత్రమే సింహరాశి వాళ్ళకి యోగిస్తోంది. ఒక్క శుక్రగ్రహం మాత్రమే యోగిస్తోంది. మిగిలిన 3 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు సింహరాశి వాళ్ళకి ఈ కూటమిలో యోగించటం లేదు. 5వ స్థానంలో శుక్రుడు యోగించటం వల్ల చతుర్గ్రహ కూటమిలో సింహరాశి వాళ్ళకి ఎటువంటి అనుకూల ఫలితాలు కలుగుతాయంటే తల్లిదండ్రులకు ఆనందం కలిగింపజేస్తారు. సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే, స్త్రీలు కానీ పురుషులు కానీ, ఇంతకుముందు తల్లిదండ్రులతో ఏవైనా విభేదాభిప్రాయాలు ఉంటే, తల్లిదండ్రులకి వాళ్ళకి మధ్య దూరం ఎక్కువ ఉంటే ఆ దూరం తొలగిపోతుంది. తల్లిదండ్రులతో ఉన్న విభేదాలు సమసిపోతాయి. తల్లిదండ్రులకు ఎల్లవేళలా కూడా మనసుకు ఆనందం కలిగించే విధంగా సింహరాశి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే సంతాన సుఖం ఉంటుంది. సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటారు. అలాగే సింహరాశి వాళ్ళకి వాళ్ళ పిల్లల వల్ల ఏవైనా ఇబ్బందులు ఉంటే, పిల్లల మొండితనము, పిల్లల ఆరోగ్య సమస్యలు, పిల్లల కెరీరు, పిల్లల పెళ్ళి, ఇలా పిల్లలకు సంబంధించి సింహరాశి వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా చతుర్గ్రహ కూటమి ప్రభావం వల్ల ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. సంతానపరంగా సుఖము సింహరాశి వాళ్ళకు కలుగుతుంది. సంతాన సౌఖ్యం ఏర్పడుతుంది. అలాగే విందు భోజన ప్రాప్తి యోగం కూడా కూటమిలో శుక్రుడు యోగించడం వల్ల సింహరాశి వాళ్ళు పొందుతారు. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించగలుగుతారు. సేవకుల వల్ల విశేషమైన లాభం కలుగుతుంది. అంటే సింహరాశి వాళ్ళ కింద ఎవరైతే పనిచేస్తూ ఉంటారో ఆ పని వాళ్ళందరూ కూడా సింహరాశి వాళ్ళకి బాగా అదృష్టం కలిసి వచ్చేలాగా పనిచేస్తూ ఉంటారు. సేవకుల వల్ల మంచి లాభం చేకూరుతుంది. ధనధాన్య లాభం కూడా లభిస్తుంది. అయితే రవి యోగించకపోవటం వల్ల సింహరాశి వాళ్ళకి కొద్దిగా ఆఫీస్ టెన్షన్స్ ఉంటాయి. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ కొద్దిగా ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా పాలిటిక్స్, రాజకీయాల్లో ఉన్న సింహరాశి వాళ్ళకు కూడా కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి. తండ్రి వైపు బంధువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళతో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే బుధుడు కూడా ఈ కూటమిలో సింహరాశికి యోగించట్లేదు. కాబట్టి సింహరాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితే ర్యాంకులు వస్తాయి. సరిగ్గా చదవకపోతే మంచి ర్యాంకులు రావడం కష్టంగా ఉంటుంది. సింహరాశి నిరుద్యోగులు ఇంటర్వ్యూకు బాగా ప్రిపేర్ అయి వెళ్ళాలి. సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూలో మీ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ రావడం కష్టంగా ఉంటుంది. అలాగే వ్యాపారం చేసుకునే సింహరాశి వాళ్ళు కూడా కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కొత్త పథకాలతో వ్యాపారం చేస్తేనే వ్యాపారంలో లాభాలు వస్తాయి. లేకపోతే వ్యాపార పరంగా కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి.
అలాగే కూటమిలో కుజుడు కూడా యోగించటం లేదు. కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే సోదరులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సోదరులతో చిన్న చిన్న విభేదాభిప్రాయాలు రావటం, లేదా ప్రాపర్టీ అమ్మేటప్పుడు కానీ ప్రాపర్టీ కొనేటప్పుడు కానీ సోదరులతో చిన్న చిన్న డిస్ప్యూట్స్ రావటం, ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాలి. బ్యాంక్ లోన్లు శాంక్షన్ కావటం కూడా కొద్దిగా ఆలస్యమయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అప్పుల సమస్యల వల్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో కూడా సాధారణ ఫలితాలే ఉంటాయి. పెద్ద పెద్ద డీల్స్ ఓకే అవ్వటం కష్టంగా ఉంటుంది. సింహరాశి వాళ్ళకి చతుర్గ్రహ కూటమిలో రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు యోగించట్లేదు కాబట్టి ఈ రకమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. శుక్రుడు ఒక్కడు యోగించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మిగిలిన 3 గ్రహాలు కూడా యోగించాలంటే కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. సూర్యుడు యోగించాలంటే సింహరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదువుకోవాలి. సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ వినాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు చతుర్గ్రహ కూటమిలో రవి యోగిస్తాడు. ఆఫీసు టెన్షన్స్ అన్నీ తొలగిపోతాయి. అలాగే కూటమిలో బుధుడు యోగించకపోవటం వల్ల విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి వచ్చే సమస్యల నుంచి బయటపడాలంటే ప్రతిరోజు గణపతికి సంబంధించిన ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేష స్తోత్రం వినాలి. గణపతి ఆలయ దర్శనం చేసుకుంటే మంచిది. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. ఇవి చేసుకుంటే బుధుడు యోగిస్తాడు. అప్పుడు కూటమిలో బుధుడు యోగించడం వల్ల విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకు కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే కూటమిలో కుజుడు యోగించాలంటే సింహరాశి వాళ్ళు నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు రోజు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వినాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు కుజుడు కూడా యోగిస్తాడు. రియల్ ఎస్టేట్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో, బ్రదర్స్ ఆస్పెక్ట్లో కూడా అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే శుక్రుడు ఎలాగో యోగిస్తున్నాడు కాబట్టి సింహరాశి వాళ్ళకి చతుర్గ్రహ కూటమి పూర్తిగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. ఏ రాశి వాళ్ళకైనా సరే చతుర్గ్రహ కూటమిలో వ్యతిరేక ఫలితాలు ఇచ్చే గ్రహాలు అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా, అనుకూల ఫలితాలు ఇచ్చే గ్రహాలు రెట్టింపు అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా సాధ్యమైనంత వరకు ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేయాలి. 12 రాశులలో ఏ రాశి వాళ్ళైనా సరే ఈ చతుర్గ్రహ కూటమి ప్రభావం అనేది ఎక్కువగా అనుకూల ఫలితాలు ఇవ్వటానికి, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్ధిని ఇలా ఉగ్రదేవతలను ఎక్కువగా దర్శనం చేసుకోవాలి. కాలభైరవుడు, పంచముఖ ఆంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఇలా ఉగ్రదేవతలను ఎంత ఎక్కువగా పూజిస్తే చతుర్గ్రహ కూటమి అంత ఎక్కువగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది. చతుర్గ్రహ కూటమి సందర్భంగా ఏ రాశి వాళ్ళైనా సరే ఈ చతుర్గ్రహ కూటమి నడుస్తున్న సమయంలో ఒక్కసారి శివాలయంలో కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోండి. శివాలయంలో కాలభైరవుడికి మారేడు దళాలతో అర్చన చేయించుకోండి. కాలభైరవుడి వాహనమైనటువంటి సునకాలకి మినుములతో తయారు చేయబడిన పదార్థాలు అంటే గారెల ఆహారంగా వేయండి. దానివల్ల చతుర్గ్రహ కూటమి ఏ రాశి వాళ్ళకైనా అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ చతుర్గ్రహ కూటమి ఉన్నన్ని రోజులు కూడా ఏ రాశి వాళ్ళైనా ప్రతిరోజు కాలభైరవ అష్టకం ఒక్కటి చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు కాలభైరవ అష్టకం చదవటం, అలా వీలు కాని పక్షంలో కనీసం కాలభైరవాష్టకం వినటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే చతుర్గ్రహ కూటమి నడుస్తున్న సమయంలో ఒక్కసారి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకున్న విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. పంచముఖ ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల దండ సమర్పించటం, లేదా తమలపాకులతో అర్చన చేయించుకోవటం, సింధూర సేవనం చేయించుకోవటం, పంచముఖ ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేయటం, వీటిలో ఏది చేసినా సరే దానివల్ల కూడా చతుర్గ్రహ కూటమి పూర్తిగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. కాళికా అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకున్న ఏ రాశి వాళ్ళకైనా చతుర్గ్రహ కూటమి వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టి అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. ఒక్కసారి కాళికా అమ్మవారి ఆలయంలో అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించడం, అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించడం, కాళికా అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా అద్భుతంగా చతుర్గ్రహ కూటమి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. గ్రహాల వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేస్తుంది. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే
రాబోయే కాలంలో ఫిబ్రవరి నెలలో ఏర్పడబోతున్నటువంటి పంచగ్రహ కూటమి ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? పంచగ్రహ కూటమి రాబోయే కాలంలో ఫిబ్రవరి నెలలో ప్రారంభమవుతుంది కాబట్టి ఆ సమయంలో పంచగ్రహ కూటమి ఏ రాశులకి అఖండ రాజయోగం కలిగింపజేస్తుందో, పంచగ్రహ కూటమి ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, పంచగ్రహ కూటమి వల్ల ప్రకృతిలో సంభవించబోయే మార్పులేంటో, పంచగ్రహ కూటమి రాజకీయాల్లో ఎలాంటి పెను మార్పులు కలిగించబోతుందో, ఈ ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారం బట్టి వచ్చే మార్పులు, చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, ఇవన్నీ కూడా జ్యోతిష శాస్త్ర పరంగా ఎలాంటి ఫలితాలను కలిగింపజేయబోతున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.